సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ లోకంలో నరవతారిగా జన్మించిన తర్వాత జరుగుతున్న అద్భుతమైన ఘటన ఇది. ఒక అద్భుతమైన సంఘటన ఇది. ఏమిటి ఆ అద్భుతం అంటే, పరలోక సైన్య సమూహము దిగిరావటం. పరలోక సైన్య సమూహము భూమి మీదకి దిగిరావటం. ఇది చాలా ప్రపంచ చరిత్రలోని గొప్ప అద్భుతం ఇది. మరి దేవుని బిడ్డలారా, ఎక్కడ దిగొచ్చారు? ఒక పెద్ద ప్యాలెస్ దగ్గర దిగిరాలా, ఒక బంగ్లా దగ్గరికి వాళ్ళు దిగిరాలా. ఎక్కడ దిగొచ్చారు అంటే, ఒక పశువుల పాక దగ్గరికి దిగొచ్చారు. ఒక పశువుల పాక దగ్గరికి పరలోక సైన్య సమూహం దిగిరావటం అనేది ప్రపంచ చరిత్రలో చాలా గొప్ప అద్భుతం. అది పరలోక సైన్య సమూహము ఎక్కడైతే యేసు ప్రభు నామం, దేవుని నామం కొనియాడబడుతూ ఉంటుందో, గణపరచబడుతూ ఉంటుందో, అక్కడికి వారు దిగి వస్తారు. ఒకనొక సందర్భంలో మనం ఆది కాండంలో మనం చూస్తూ ఉంటాం. యాకోబు రాత్రంతయు ఒక దర్శనం చూశాడు. ఏమిటి ఆ దర్శనం అంటే, భూమికి ఆకాశానికి ఒక నిచ్చెన వేయబడింది. దేవుని దూతలు ఎక్కుచు దిగుచు, ఎక్కుచు దిగుచు. అది అతను దర్శనం చూశాడు. దర్శనాలు కనపడుతుంది. దేవదూతలు ఎక్కుచు దిగుచు, ఎక్కుచు దిగుచు. కానీ ఇక్కడ ఈ 2వ అధ్యాయంలో డైరెక్ట్గా వారు దిగి రావటం మనం చూస్తా ఉన్నాం. పొత్తిగుడ్డలతో ఎక్కడైతే ఆ శిశువు చుట్టబడి తొట్టిలో పండుకొని ఉన్నారో, అక్కడకు పరలోక సైన్య సమూహము దిగి రావటం. పశువుల పాక, అది పెద్ద ప్యాలెస్, పెద్ద ఇల్లు అది కూడా కాదు. అది చాలా చిన్న పాక, పశువుల పాక. పశువు పాకలు ఎవరుంటారు చెప్పండి? పశువులు ఉంటాయి. కానీ ఇక్కడ యేసు ప్రభువారు శిశువుగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ పశువుల తొట్టిలో ఆయన ఉన్నప్పుడు పరలోక సైన్య సమూహము అక్కడికి దిగిరావటం. ప్రతి దేవుని బిడ్డలారా, ఎక్కడైతే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటారో, ఖచ్చితంగా అక్కడికి దేవదూతలు దిగి రావటం జరుగుతూ ఉంటుంది. జరుగునుగాక. ఎక్కడైతే ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఉంటారో, ఆ దేవాది దేవుణ్ణి ఎక్కడైతే ఆరాధిస్తూ ఉంటారో, అక్కడకు పరలోక సైన్య సమూహము దిగి వస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతం. అది కన్నులతో చూడటం ఇంకెంత అద్భుతమో చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన ఘట్టం అది. అందుకని ప్రభువారు అంటారు, ఎక్కడైతే నా నామము ఉంటుందో, నా నామములు ఎక్కడ కూడి ఉంటారో, అక్కడ నేను వారి మధ్య ఉంటా అంటాడు. ప్రభు ఎక్కడ ఉంటాడో, ఆ దేవాది దేవుని నామము ఎక్కడైతే ప్రచురించబడుతూ ఉంటుందో, ఉచ్చరించబడుతూ ఉంటుందో, అక్కడకు పరలోక సైన్య సమూహము కూడా దిగి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దేవాలయంలో కూర్చోవటం, మనం పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, మనమే అనుకుంటాం. కానీ దేవాది దేవుని నామము ఉచ్చరించబడుతున్న స్థలములో చెప్పండి, ఎవరు వస్తారు? పరలోక సైన్య సమూహము కూడా దిగి రావటం జరుగుతూ ఉంటుంది. ఆ సైన్య సమూహము చేసే పని ఏంటి? ఆ పరలోక సైన్య సమూహము చేసేటువంటి పని ఏమిటి అని మనం యోచన చేస్తే,
మరి దేవుని బిడ్డరా, వారు అన్నీ మర్చిపోతారు ఆ పని చేస్తే. ఏంటి ఆ పని? దేవాది దేవుణ్ణి ఆరాధించటం. యెషయా గ్రంథం మనం చూస్తూ ఉంటాం 6వ అధ్యాయంలో. పరలోక సైన్య సమూహం ఏం చేస్తున్నారు? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో వారు గంభీర స్వరముతో కొనియాడుతూ ఉన్నారు. వారికి ఆరాధించటంలో ఉన్నంత ఆనందం మరి దేనిలో వారికి దొరకదు, దేనిలో వారికి లేదు. ఆరాధించటం, ప్రభువును ఆరాధించటంలో ఉన్నంత ఆనందం అది తెలిసిన వారికి మాత్రమే అర్థమైంది, అది అందరికీ అర్థం కాదు. ప్రభువుకు ప్రార్థన చేయ వారికి మాత్రమే ఆ ఆనందం ఏంటో అర్థమైంది. మరి దేవుని బిడ్డరా, ఈ దూతలు గాన ప్రతిగానాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏం చేస్తూ ఉన్నారు? కొనియాడుతూ ఉన్నారు దేవదేవుణ్ణి. ఆ దూతలు, ఆ సైన్య సమూహము ఇప్పుడు ఎక్కడైతే ఆ శిశువు పశువుల తొట్టిలో పొరండు పెట్టి ఉన్నాడో అక్కడకు దిగి రావటం. మరి దేవుని బిడ్డరా, ఇది చాలా అద్భుతమైన ఘట్టం. అది అంటే ఎక్కడైతే ఆయన నామము ఉచ్చరించబడుతూ ఉంటుందో, ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనతో పాటు ఆ సైన్య సమూహాలు అక్కడకు దిగి వస్తారు, అక్కడ ఉంటారు. ఈరోజు నీ కుటుంబంలో, నీ గృహంలో ఆ దేవాది దేవుని నామము, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి నామము ఉచ్చరించబడుతూ ఉంటే ఖచ్చితంగా నీ గృహంలో కూడా పరలోకంగా మార్చబడునుగాక. ఎక్కడైతే పరలోక సైన్య సమూహము ఎక్కడైతే ఉంటారో, ఆ సమూహం ఎక్కడ ఉంటుందో అక్కడే పరలోకము. ఈరోజు నీ కుటుంబం ఆ విధంగా పరలోకముగా మార్చబడునుగాక. మరి దేవుని బిడ్డరా, ఈనాడు కుటుంబాల్లో అటువంటి వాతావరణం చెప్పండి లేదు. ఇక్కడ మనం చూస్తూ ఉన్న 14వ వచనంలో పరలోక సైన్య సమూహము అక్కడ దిగిరావటము. వాళ్ళు ఏమంటున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని ఆ సైన్య సమూహము దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద ఏమంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. అంటే భూమి మీద మనము ప్రాణంతో ఉన్నంత కాలము కూడా చెప్పండి, భూమి మీద మనం ప్రాణంతో ఉన్నంత కాలము కూడా మనము ఆయనకు ఇష్టలుగా ఉండాలి. అప్పుడు మనకు ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. మరి దేవుని బిడ్డ, ఈనాడు కుటుంబాలకు ఇది చాలా కరువైపోయింది. ఏం కరువై చెప్పండి? సమాధానం కరువైపోయింది. కుటుంబాలకు సమాధానం అనేది దూరంగా వెళ్ళిపోయింది. నేను అనుకుంటాను, అసలు సమాధానం భయపడి పారిపోయిందో అనిపిస్తుంది మనుషుల యొక్క మనస్తత్వాలను చూసినప్పుడు. మనుషుల యొక్క మనస్తత్వాలు చూసినప్పుడు సమాధానము భయపడి పారిపోయి ఉంటుంది, కుటుంబాలకు దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది. మరి దేవుని బిడ్డరా, ఆ మనస్తత్వము దేవుని వాక్యానికి అనుగుణంగా మారునుగాక. మనం చూస్తూ ఉన్నాం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవునికి మహిమ, మనుషులకు సమాధానం. అంటే దేవుని ఎవరైతే మహింపరుస్తారో, భూమి మీద ఎవరైతే దేవుని మహింపరుస్తూ ఉంటారో వారికి దేవుని సమాధానం కావలిగా ఉంటుంది. కావలిగా ఉండనుగాక. నీ కుటుంబానికి సమాధానం కావాలంటే, నీ కుటుంబంలో సమాధానం స్థిరముగా ఉండాలంటే ఖచ్చితంగా నీవు, నేను, మనం అందరం కూడా దేవుణ్ణి చెప్పండి మహిమపరచాలి. ఎక్కడైతే దేవుని మహిమపరుస్తూ ఉంటారో అక్కడ ఆ మనుషులకు సమాధానం ఉంటుంది. దేవదూతలు చూడండి, ఎప్పుడు చూసిన వారు ఎంత సంతోషంగా ఉంటారో. దేవుని సముఖంలో ఉన్నారు వారు గనుక వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. దేవుని సముఖంలో జీవించే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి సమాధానము సమృద్ధిగా ఉంటుంది, ఉండునుగాక.
నామకార్థంగా ఏదో అన్నట్లుగా దేవుని సన్నిధికి దేవుని బిడ్డల వస్తే ఆ సమాధానం దొరకదు. ఆయనకి ఇష్టలంగా, ఆయనకి ఇష్టమైన వారంగా, ఆయనకు ప్రియమైన బిడ్డలంగా మనం ఉంటే ఖచ్చితంగా మనము సమాధానానికి వారసులంగా ఉంటాం, సమాధాన పాత్రలంగా మారుతాం. ఎక్కడైతే దేవుని మహింపరుస్తారో అక్కడ వాళ్ళకి ఏముంటుంది చెప్పండి? సమాధానం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఉంటుంది. ఎక్కడైతే దేవునికి మహిమ ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఈరోజు నీ కుటుంబంలో దేవునికి తగిన మహిమను చెల్లించే బిడ్డవుగానే ఉంటే, దేవునికి తగిన మహిమను చెల్లించే బిడ్డగాను ఉంటే ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానము సుస్థిరంగా ఉంటుంది. ఉడనగాక తగిన మహిమను చెల్లించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ ఖచ్చితంగా ఆ సమాధానం నిలిచి ఉంటుంది. యేసుప్రభు వారు కూడా ఈ భూమి మీద నరవతారిగా ఉన్న దినాలలో తన శిష్యులను పంపించి ఒక మాట చెప్పాడు. మీరు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటిలో అడుగు పెట్టినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. సమాధాన పాత్రలో ఆ ఇంటిలో ఉంటే ఆ ఆశీర్వాదము ఆ ఇంటి మీద నిలిచి ఉంటుంది. సమాధాన పాత్రలో ఎక్కడ ఉంటారో అక్కడ ఆ శుభము లేక ఆ ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మహింపరిచే బిడ్డగానే ఉంటే నువ్వు సమాధాన పాత్రుడిగా జీవిస్తావు. దేవుని మహింపరిచే వారు ఎవరైనా సరే వారు సమాధాన పాత్రులుగా ఉంటారో, ఎవరైతే సమాధాన పాత్రులుగా ఉంటారో వారు ఆశీర్వాదాలకు వారసులుగా ఉంటారు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మనము ఖచ్చితంగా మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఆయనకి ఇష్టమైన బిడ్డనేనా? నేను ఆయనకి ఇష్టంగా ఉన్నానా? ఆయనైతే నువ్వు నాకు ఎంతో ఇష్టం అంటాడు ఆయన. కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకుంటే నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డవైనా అనేది నీకు అర్థమవుతుంది. మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా ఆ సమాధానము ఎప్పుడు మనకు ఉంటుంది. సమాధాన పాత్రలుగా, సమాధానానికి వారసులుగా మనం ఉంటాం. ప్రతి దేవుని బిడ్డ పరలోక సైన్య సమూహము వారి యొక్క అనుభవాన్ని ఇక్కడ భూమి మీద ప్రజలకు తెలియజేస్తా ఉంది. ఆ సమూహము, ఆ పరలోక సైన్య సమూహం ఏమంటున్నారు? ఇదిగో మీరు ఆయనకు ఇష్టలుగా ఉంటే మీకు సమాధానం ఉంటుంది అని చెప్పాడు. ఆ దూతలు, ఆ సమూహం చెప్తూ ఉన్నారు, గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. ప్రతి దేవుని బిడ్డరా, మనకు ఆయుష్ మా ఉంటే 60 లేక 70 లేకపోతే 80 లేకపోతే 90 అనుకుందాం. మనం గడిచిపోతూ ఉంటాం, మనం గతించిపోతూ ఉంటాం. మళ్ళీ కొత్త జనరేషన్ వస్తూ ఉంటుంది. అంటే మనకి మరణం ఉంది. కానీ దేవదూతలకు చెప్పండి, దేవదూతలకు మరణం లేదు. వారికి ఉన్న అపారమైన అనుభవం ఏంటంటే, ఇదిగో తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది, మేము ఎన్నో తరాలు చూస్తూ ఉన్నాం. ఎవరైతే భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానం ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం ఉంటుంది అని ఆ దేవదూతలు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డరా, మనము ఈ భూమి మీద ఎంతకాలం ఉంటామో చెప్పండి, ఎవరికి తెలియదు. ఏమో పోయిన సంవత్సరం ఇదే రోజు పండుగ చేసుకున్న వాళ్ళు భూమి మీద ఎంతమంది ఈ రోజు ఉన్నా చెప్పండి. పోయిన సంవత్సరం ఇదే రోజున ఎంతోమంది పండుగ చేసుకున్నారు. అసలు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఈ పండుగల కోసం. అంటే ఈ భూమి మీద ఎప్పుడు ఏ రోజు మనం మరణిస్తామో ఎవరికి తెలియదు. కానీ ఉన్నంతకాలం మనము దేవునికి చెప్పండి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన భూమి మీద మనుషులుగా మనం ఉండాలి. ఆయనకి ఇష్టమైన మనుషులుగా మనం ఉంటే ఖచ్చితంగా ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం మనకు సమాధానం ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈనాడు కుటుంబాలకు చెప్పండి అది కరువైంది. జేబు నిండా డబ్బులు ఉన్నాయి,
చేతి నిండా చెప్పండి పని ఉంది. ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. ఆస్తిపాస్తులు పెరుగుతూ ఉన్నాయి, చదువులు పెరుగుతూ ఉన్నాయి, టెక్నాలజీ పెరుగుతూ ఉంది, జ్ఞానం పెరుగుతుంది, కానీ సమాధానం తక్కువైపోతూ ఉంది, సమాధానం కరువైపోతూ ఉంది. మరి దేవుని బిడ్డలారా, ఎందుకు మనిషి ఇంతగా నాగరికతను నేర్చుకున్న, తెలుసుకున్న, టెక్నాలజీ నేర్చుకున్న, విద్యను అభ్యసించిన, మంచి మంచి బిల్డింగులు కట్టుకున్న, అపారమైన సంపదలు సమకూర్చుకుంటూ ఉన్న మనిషికి ఎందుకు సమాధానము కొరతగా ఉంది అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది లేదు. ఏంటిది? సమాధానం. ఎందుకు సమాధానము కొరతగా, కొదువుగా ఉంది అంటే ఆ కుటుంబంలో దేవునికి తగిన మహిమను చెల్లించేవారు లేరు. ఒకవేళ ఈరోజు నీ కుటుంబం కూడా అలాగ ఉందేమో, ఎలాగునా తగిన మహిమను చెల్లించని కుటుంబంగా ఉందేమో. మరి దేవుని బిడ్డరా, మనం యోచన చేయాలి, మనం ఖచ్చితంగా యోచన చేయాలి. మనకు ఒక మాట ఉంది చూడండి, ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి 7:10లో చదవండి. ప్రసంగి 7:10. చాలు. అంటే గడిచిపోయిన దినాలే మేలు అని ఒక సామెత ఒకటి ఉంది. మునుపటి దినాలే మేలు. ఇప్పుడు ఈ దినాలు ఉన్నవి ప్రియ దేవుని బిడ్డరా, ఈ దినాల కంటే మునుపటి రోజులు, గడిచిపోయిన రోజులే బాగున్నాయి అంటూ ఉంటాం. అంటే ఈ రోజుల్లో చదువు పెరిగిపోయింది, జ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, ఆస్తులు పెరుగుతూ ఉన్నాయి, వేషధారణ, మనం ధరించే వస్త్రాలు అవి మారిపోతూ ఉన్నాయి, అవి పెరుగుతూ ఉన్నాయి. ప్రతి దేవుని పెట్టారా, కానీ మనిషికి ఈ ప్రస్తుత దినాల్లో చెప్పండి ఏది దూరంగా ఉంది? సమాధానం. ఎందుకు? దానికోసం బతికేవాళ్ళారు, దానికోసం బతికేవాళ్ళారు, దానికోసం ప్రాకులాడేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రాకులాడేవాళ్ళు అంటే వాళ్ళను కూడా కదా వెనక్కి లాగేవాళ్ళు ఉన్నారు. అటువంటి కాలంలో మనం ఉన్న దుర్దినాలు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన దుర్దినాలు, సమాధానం లేని దినాలు, సమాధానం దూరంగా పారిపోతున్న దినాలు ఇవి. ఇటువంటి ఈ దినాల్లో ఒక మంచి శుభవార్త ఏంటంటే, ఎవరైతే భూమి మీద ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానం దేవుడు ఇస్తాడు. అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట మనం చూస్తున్నాం. ఆత్మపూర్ణుడై ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ 4వ అధ్యాయంలో 6 నుంచి చూద్దాం. దేని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము. ప్రతి దేవుని బిడ్డ ఒక్కసారి యోచన చేద్దాం. ఈ రోజుల్లో మనిషికి జ్ఞానం పెరుగుతుందా, సమాధానం పెరుగుతుందా? ఆలోచన చేయండి. ఏది పెరుగుతూ ఉంది? అపారమైన జ్ఞానం పెరుగుతోంది. ఎంత జ్ఞానం పెరుగుతూ ఉందో అంతగా సమాధానం తగ్గిపోతూ ఉంది. జ్ఞానం కోసం మనిషి ప్రపంచ దేశాల చుట్టూ తిరిగి వస్తున్నాడు. చదువు రూపంలోనో, ఉద్యోగ రూపంలోనో ప్రపంచం చుట్టూ తిరిగి వస్తున్నాడు. ఎంత జ్ఞానమో ప్రతి దేవుని బిడ్డలారా. కానీ ఈనాడు జ్ఞానం పెరుగుతూ ఉంది, కానీ సమాధానం అనేది చెప్పండి తగ్గిపోతుంది. సమాధానం లేని చోట ఆరోగ్యం కూడా పారిపోతుంది, అంతే ఉండదు. సమాధానం లేని చోట ఆరోగ్యం కూడా ఉండదు, పారిపోద్ది. ఒంటరిగా మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోద్ది ఆరోగ్యం కూడా. ఆరోగ్యం పోతే మనిషి ఇంకేది పట్టుకుంటుంది చెప్పండి? అనారోగ్యం పట్టుకుంటుంది, రోగం పట్టుకుంటుంది. ప్రతి దేవుని బిడ్డలో నీకు ఎంత జ్ఞానం ఉంటే ఏంటి, సమాధానం లేకపోతే అంతా ఉంటుంది కదా. నీకు ఎంత జ్ఞానం ఉన్నా ప్రతి దేవుని బిడ్డరా, నీ మనస్సుకు తగిన నెమ్మది సమాధానం లేకపోతే అంతా ఒట్టిది, జీరో. దేవదూతలు వచ్చి ఏమంటున్నారండి, దానికి ఉన్న విలువను తెలియజేస్తున్నారు. ఏ విలువను? సమాధానం యొక్క విలువను
తెలియజేస్తూ ఉన్నారు. మీరు దేవునికి మహిమను చెల్లించండి. మీరు దేవునికి మహిమను చెల్లిస్తే మీకు సమాధానం ఉంటుంది. ఈనాడు జ్ఞానం అనేటువంటి ముసుగులో పడి, ఒక మాయలో పడి దేవుని మహింపరచడం మర్చిపోతున్నారు. దేవుని మహింపరచడానికి మాకు టైమే లేదంటున్నారు. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా ఎవరైతే దేవుని మహింపరచలేకపోతా ఉన్నారో వారికి జీవితంలో సమాధానము దూరంగా పోతూ ఉంది. విలువైన ఆస్తి ఏదైనా సమాధానమే. విలువైన ఆస్తి ఏదైనా నెమ్మదే. ప్రతి దేవుని బిడ్డరా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఏది గొప్పది? జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదా? రెండు గొప్పవే. జ్ఞానం కూడా కావాలి మనిషికి. కానీ జ్ఞానం అనేటువంటి దానికోసం సమాధానాన్ని దూరం చేసుకోవద్దు, దాన్ని కూడా సంపాదించుకోవాలి. మనిషికి జ్ఞానం అవసరమే. అది ఈ లోక జ్ఞానం అయితే అది కూడా వెరితనమే. మళ్ళీ దేవుని గూర్చిన జ్ఞానం అయితే ఖచ్చితంగా వారికి సమాధానం కూడా సమృద్ధిగా వస్తుంది. లోకానికి సంబంధించిన జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటే ఖచ్చితంగా వారు దేవుని సమాధానానికి దూరం అవుతూ ఉంటారు. ప్రతి దేవుని బిడ్డరా, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము ఇక్కడే ఉంది. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను. ఈనాడు మనిషి అసలు అన్న రాత్రి అంతా నాకు నిద్రే పట్టలేదన్నా అని ఎందుకంటున్నాడు? తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పని లేక ఎందుకంటున్నాడు? అన్నా నాకు అసలు నిద్రే పట్టలేదన్నా. ఎందుకు? జ్ఞానం తక్కువయ్యా? అన్నీ ఉన్నాయి కానీ సమాధానం మనస్సుకు, తలంపులకు లేదు. దేవుని సమాధానము తలంపులకు కావలిగా ఉండకపోతే ఈ తలంపులు, ఈ ఆలోచనలన్నీ కూడా బౌండరీ దాటిపోతాయి. అప్పుడు సమాధానం కోల్పోతారు మనుషులు. చెదురుమదురుగా అయిపోతా ఉంటాయి ఆలోచనలు, తలంపులన్నీ కూడా. ప్రతి దేవుని బిడ్డ ఎంబీఏ చేయొచ్చు, ఎంబీబీఎస్ చేయొచ్చు, అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఏదైనా సరే చదువుకో, జ్ఞానం సంపాదించుకో. దానితో పాటు దేవునికి సమాధానం కూడా పొందుకో, సంపాదించుకో. నీ మనస్సుకు, నీ తలంపుకు దేవుని సమాధానం కావలిగా ఉండకపోతే నీ ఆలోచనలు బౌండరీ దాడతాయి, సరిహద్దు దాడతాయి. సరిహద్దు దాటిందంటే నీ మనస్సును, నీ జీవితాన్ని, నీ దేహాన్ని ఎక్కడికో లాకెళ్ళిపోతాయి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిగా ఉండాలి. దేవుని సమాధానము చూడు, మనకి ఇంటి చుట్టూ ప్రహరీ ఏ విధంగా ఉంటుందో, ప్రతి దేవుని బిడ్డలారా, హృదయాలకు, తలంపులకు దేవునికి సమాధానం కావలిగా ఉంటే అంత అందంగా ఉంటుంది జీవితం. అందమైన జీవితంగా ఉండాలంటే చెప్పండి, దేవుని సమాధానము హృదయాలకి, తలంపులకు కావలిగా ఉండాలి. ఈనాడు ఎందుకు మనిషికి చదువు ఉన్నా, జ్ఞానం ఉన్నా, సంపద ఉన్నా ఎందుకు మనిషికి సమాధానం దొరకపోతా ఉంది? హృదయం ఎందుకు బౌండరీ దాడుతూ ఉంది? తలంపులు ఎందుకు చెడిపోతా ఉన్నాయంటే దేవుని సమాధానము వారికి కావలిగా లేదు. ప్రతి దేవుని బిడ్డలారా, దేవదూతల సైన్య సమూహము అక్కడ ఏమంటున్నారంటే ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం ఉంటుంది. వారు సృష్టి ఆరంభం నుంచి ఉన్నవారు. అంతకుముందు దేవుని యొక్క నామమును దేవుడు స్తుతుల సింహాసనంపై ఆశ్రయి ఉన్నప్పుడు నిత్యము వారు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నవారు. ఆ రోజు నుంచి తరాలు మారిపోతూ అవన్నీ వాళ్ళు చూస్తూ వచ్చారు. వాళ్ళు ఫైనల్గా వారు గ్రహించింది, దేవదూతలు తెలుసుకుంది ఏంటంటే ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానం ఉంటుంది. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానం ఉంటుందని వారు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, లూకాసు వార్తలో మనం చూస్తూ ఉన్నాం. పుట్టినవాడు ఎవరు అంటే 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తూ ఉన్నాం.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. పుట్టినవాడు ఎవరు చెప్పండి? రక్షకుడు. దేనికి రక్షకుడు చెప్పండి? ఎవరికి రక్షకుడు? యోహాను సువార్త 4వ అధ్యాయంలో 42వ వచనంలో ఉంది. 4:42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడు, లోకానికే రక్షకుడు. ఆయన పుట్టినవాడు ఎవరే? లోకానికి రక్షకుడు. లోకం అంటే ప్రపంచంలో ఏ ఏ జీవరాశులు ఉన్నాయో, జంతువుల, మనుషుల, చెట్ల, ప్రాకుడి, పురుగుల, అది ఏదైనా సరే కావచ్చు, ప్రతి దానికి ఆయన మాత్రమే రక్షకుడు, రక్షించువాడు, లోకరక్షకుడు. ఆయన పుట్టినవాడు ఎవరు? లోకరక్షకుడు. ఎందుకు పుట్టాడు? రక్షించుటకు. మీ హృదయానికి, మీ తలంపులకు కావలిగా ఉండుటకు రక్షకుడుగా ఆయన లోకంలో పుట్టాడు. రక్షించువాడుగా ఆయన పుట్టాడు. మరి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆ రక్షకుని ఆశ్రయిస్తారో ఖచ్చితంగా వారు రక్షించబడతారు. దేవుని సమాధానము వారి హృదయాలకు, వారి తలంపులకు ఎప్పుడూ కావలిగా ఉంటుంది. కావలిగా ఉండునుగాక. మరి దేవుని బిడ్డలారా, అది గొప్ప ఆస్తి. నోటి నిండా నవ్వటమే చెప్పండి, దానికి మించిన సంపద, దానికి మించిన ఆనందం ఇంకేమో చెప్పండి. కొంతమంది పైకి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల ఏముంటుంది? దుఃఖం ఉంటుంది. అంటే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ. కానీ కొంతమంది చేజీతులారా దేవుడిచ్చిన సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. బౌండరీ దాడుతున్నారు. హృదయం బౌండరీ దాడుతూ ఉంది, తలంపులు బౌండరీ దాడుతూ ఉన్నాయి. కాబట్టి సమాధానాన్ని వారు మిస్ అవుతున్నారు. ప్రతి దేవుని బిడ్డరా, దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలిగా ఉంటే నిండు కొండగా మనం ఉంటాం. అంతే, నిండుగా ఉంటాం మనం. బెదరము, అదరము, చెక్కు చెదరం, ఆ నోటి నిండా నవ్వే ఉంటుంది. అంతే. తనివితే మనకి ఒక యాడ్ ఒకటి వస్తుంది, ఎలా నవ్వాలంట, అని తనివి తీర నవ్వని అంటాడు. ప్రతి దేవుని బిడ్డరా, అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. అది నవ్వటం అంటే అది కూడా ఒక వరమే. నవ్వు ఒక భోగం అంట, రోగం ఒక ఏమంటారమ్మా, నవ్వకపోవటమే రోగం అంట. నవ్వకపోవటమే రోగం అంట. ప్రతి దేవుని బిడ్డరా, ఆయనకి ఇష్టమైన మనుషులకు ఎప్పుడు కూడా భూమి మీద సమాధానం ఉంటుంది. పుట్టినవాడు ఎవరు? రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించువాడు. ప్రతి దేవుని బిడ్డరా, వారి హృదయాలను, తలంపులను రక్షించువాడు ఆయన. హృదయాలను, తలంపులను రక్షించువాడు ఆయన. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే, ఎవరో కాదు, ఎవరు కాదు, ఎవరి వరకు కాదు, పాపముల నుంచి రక్షించువాడు ఒక యేసు మాత్రమే. పాపం చేసేవాడికి సమాధానం భూమి మీద చెప్పండి ఉండదు. పాపం చేసేవాడికి భూమి మీద సమాధానం ఉండదు, అశాంతి ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డలు ఆ విధంగా చాలామంది సమాధానాన్ని కోల్పోయి చావుకు దగ్గరగా పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. వారి జీవితంలో సమాధానానికి బదులుగా పాపం అనేది స్థానం సంపాదించుకుంటా ఉంది. ఎవరైతే ఆ విధంగా పాపానికి దాసులుగా ఉంటారో ప్రతి దేవుని బిడ్డరా, వారు సమాధానాన్ని కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. అందుకని అటువంటి వారికి సమాధానం ఇచ్చుటకు, వారికి ఉన్న పాపం నుంచి, శాపం నుంచి విడిపించుటకు ప్రభువే
ఈ భూమి మీదకి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చారు. ఆయనే వారి పాపముల నుంచి రక్షించును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలుగా ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారికి ఏముంటుంది చెప్పండి? సమాధానం ఉంటుంది. ఈరోజు ఎంత తిన్నాం, ఎంత సంపాదించుకున్నాం కాదు ముఖ్యం, ఎంతగా ఈరోజు సంతోషంగా గడిపాం అనేది ముఖ్యం. ఎంతగా ఈరోజు మనము సంతోషంగా గడిపాం, ఆనందంగా గడిపాం, అదే ముఖ్యం. ఎందుకంటే ఈ దినాల్లో అదే విలువైంది. ఏంటిది? సమాధానం. సమాధానం లేకపోతే ఆయన సమాధానకర్తగా వచ్చిన ఉపయోగం ఏంటి మనకు చెప్పండి? ఆయన సమాధానకర్తగా వచ్చామని మధ్యకి ఆయన సన్నిధికి వచ్చే వారికి కూడా సమాధానం లేకుండా జీవించే వారు ఉన్నారంటే, ఆయన సన్నిధికి వచ్చే వారిలో సమాధానం లేదు అంటే అది ఎంత వెలితిగా ఉంటుంది చూడండి. ఎంత వెలితి అది! దేవుని బిడ్డలారా, సమాధానకర్త యొద్దకు వచ్చిన వారు ఖచ్చితంగా సమాధానంతో ఉంటారు, సమాధాన పాత్రులుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చేసిన మొదటి ప్రసంగంలో ఉన్న విలువైన మాట ఏంటంటే సమాధానపరుస్తారు. సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచు. ఇద్దరి మధ్య ఒక వాదం మొదలైంది. నీకు తెలిసింది, మధ్యలో నువ్వు వచ్చావు, ఏం చేయాలి? సమాధానపరచు. నీకు చేతనైతే సమాధానపరచు, లేకపోతే పక్క తప్పు, అంతే. సమాధానపరచువారు ధన్యులో, వారు దేవుని కుమారులని అనబడతారు. ఈ రోజుల్లో సమాధానపరిచే వాళ్ళు కూడా కరువైపోతారు. ప్రార్థించేవారు కరువైపోయారు కదా, భక్తిపరులు కరువైపోయారు, నీతిమంతులు కరువైపోతున్నారు, సమాధానపరిచేవారు కూడా కరువైపోతున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి వారి కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే జీవితంలో నలిగిపోయారో కదా, ఎవరైతే జీవితం నలిగిపోయారో, ఎవరి మనసు నలిగిపోతా ఉందో అటువంటి వారిని రక్షించుటకు, అటువంటి వారికి సమాధానం ఇచ్చుటకు ఆయన భూమి మీదకు పంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. ఈరోజు నీకు ఒక నమ్మకం కుదరాలి, ఒక నమ్మకం నీకు రావాలి. ఏంటి ఆ నమ్మకం తెలుసా? నా పాపముల నుంచి నేను విడిపించబడ్డానా? అంటే పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. దేవుని బిడ్డలారా, నువ్వు పాపము నుంచి విమోచించబడితే నీతికి, దేవునికి దాసులుగా మారుతావు. దేవునికి దాసులుగా ఉందముగాక. పాపానికి దాసులుగా ఉంటే వారు ఎప్పటికీ సమాధానం పొందుకొని ఉండలేరు. వారికి సమాధానం దూరం అయిపోద్ది. కానీ దేవునికి దాసులుగా ఉంటే, దేవునికి ఇష్టలుగా ఉంటే వారికి భూమి మీద సమాధానము నిండుగా సమృద్ధిగా ఉంటుంది. ఉండునుగాక. అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారునికి ఒక లేఖ రాస్తూ తిమోతికి రాసిన పత్రికలో ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, ఇక్కడ దేనికోసం మనం ప్రాకులాడాలి, దేనికోసం పరిగెత్తాలి, దేనికోసం మనం ప్రయాసపడాలి అని మనం ఆలోచన చేస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తున్నాం. యవ్వనేచ్ఛల నుంచి పారిపోము, పవిత్ర హృదయులై నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము, వెంటాడము. యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపో. ఈ యవ్వనేచ్ఛల వలలో, ఈ యవ్వనేచ్ఛల మాయలో పడిన వారికి ఈ 4 దూరంగా పారిపోతాయి.
ఏ 4? నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం. యవనేచ్ఛలు ఆ వలలో ఆ మాయలో పడ్డ వారికి నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము కొదువైపోతాయి, కొరతగా ఉంటాయి. మరి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ, మనల్ని తాకుతూ, హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక్కడ దేనికోసము వెంటాడాలి, దేనికోసం ప్రయాసపడాలి అంటే సమాధానం కోసం ప్రయాసపడు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడు. ఈనాడు ఆ విధంగా సమాధానం కోసం జీవించోళ్ళు ఎంతమంది చెప్పండి? అనాస నా హృదయంలో సమాధానం నిండుగా ఉంది అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈనాడు చెప్పండి? అసలు నాకు సమాధానం, అసలు మనశ్శాంతి లేదన్నా అనేవాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని విషయాల్లో ఏదో ప్రతాభక్తిగానో, తూతూ మంత్రంగానో నవ్వుతూ ఉన్నారు. కానీ అనేక విషయాల్లో చాలామందికి కదా ఏం లేదు, సమాధానం లేదు. జీవితంలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలకు కొన్నిసార్లు సమాధానం దొరకట్లా. ఏం చేయాలంటున్నాడు? వెంటాడు, దానికోసం ప్రయాసపడు. ఊరికి రాదది, ఊరికి సమాధానం రాదు. ఊరికి వస్తే దాని విలువ తెలియదు. కొంతమంది తెలుసా, ఊరికి వస్తే దాని విలువ తెలియదు అంట. వెంటాడు, ప్రయాస. నా దగ్గర ఉంది, నా బైబిల్లో ఉందని ప్రయాసపడము. దేనికోసం ప్రయాసపడాలి? లేచిన దగ్గర నుంచి డబ్బు కోసం, ఆ పని కోసం, దీనికోసం నిద్రాహారాలు మానేసి సరే కదా పరుగులు ఇస్తున్నారు. కానీ అసలు సమాధానం కోసం ఎంతమంది ప్రయాసపడుతున్నారు? లోకంలో ఉన్నవారి విషయం తీసేయండి, కానీ దేవుణ్ణి మేము నమ్ముకున్నాం అనే వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కూడా సమాధానం లేదు అంటే వారు దేవునికి తగిన మహిమను చెల్లించటలేదు అని అర్థం. దేవునికి తగిన మహిమను, తగిన గౌరవాన్ని ఇవ్వకపోతే, తగిన మహిమను చెల్లించకపోతే నువ్వు ఏ విధంగా సమాధానం పొందుకుంటావో, నీకు ఏ విధంగా సమాధానం ఉంటుంది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన క్రీస్తుల మనుషులకు భూమి మీద సమాధానము. ఇది నిజమా అబద్ధమా? నిజమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది మన జీవితం నిజమవుగాక. అలా విని విడిచిపెడితే కాదు. ఖచ్చితంగా నీవు సమాధానానికి నీ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇస్తే నీ జీవితం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. నీ జీవితం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటుంది. జ్ఞానం ముఖ్యమా, సమాధానం ముఖ్యమా అంటే సమాధానమే ముఖ్యం. ఈ లోక సంబంధ జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. జ్ఞానం కోసం పరుగులు వేస్తున్నాడు, జ్ఞానం కోసం ప్రయాసపడుతున్నాడు. కానీ సమాధానం కోసం ప్రయాసపడితే ఎంత బాగుండు? సమాధానం కోసము ప్రయత్నిస్తే ఎంత బాగుండు? దేవుని బిడ్డలారా, జ్ఞానం కోసము, జ్ఞాన సముపార్జన కోసము అవసరమైతే నిద్రాహారాలు మానేస్తున్నారు. పుస్తక పఠనం, పరీక్షల కోసం ప్రిపరేషను, అది ఇది ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు చేస్తున్నారు జ్ఞానం కోసం. ఎంత సంపాదించుకుంటే ఏముంది జ్ఞానం? సమాధానం లేకపోతే, సమాధానం లేకపోతే జ్ఞానం వల్ల నీకు ఉపయోగం ఏంటి? దేవుని బిడ్డరా, అందుకని పరలోక సైన్య సమూహం ఏమంటున్నా తెలుసా? నీవు దేవునికి తగిన మహిమను చెల్లిస్తే నీకు సమాధానం ఉంటుంది. నువ్వు దేవునికి మహిమను చెల్లిస్తే నీ కుటుంబానికి సమాధానం ఉంటుంది. దేవుని బిడ్డ, ఇది డైమండ్, ఇది వజ్రము కంటే కూడా విలువైంది. ఏంటి చెప్పండి? సమాధానం. ఎంత సంపాదించాం కాదు, ఎంత సంతోషంగా ఉన్నాం ఈరోజు, అదే ముఖ్యం మన జీవితంలో. ఎంత సంపాదించుకుని దాన్ని విడిచిపెట్టిపోవడమే. ఉన్నంతకాలం అసలు సుఖమే అనేది కదా. ఒక మాట చూస్తున్నాం ఏబు గ్రంథంలో. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు ఏబు మాట్లాడుతున్న అమూల్యమైన ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయంలో 25వ వచనం. ఒకడు ఎన్నడూ క్షేమము అనుదానిని ఎరుగక. అసలు జీవితంలో ఉన్నంతకాలం కూడా క్షేమం కానీ,
ఆనందం కానీ తెలియకుండా బతికేవాడు. క్షేమం అంటే ఏంటి తెలియదు వారికి, ఆనందం అంటే ఏంటి తెలియదు. ఉన్నంత కాలం కూడా దుఃఖమే. దుఃఖపడుతూ చాలామంది చనిపోతున్నారు. దుఃఖంలో ఉండి చనిపోతున్నారు. దుఃఖంలో ఉండి అసలు జీవితంలో అసలు ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, తనివి తీర నవ్వుకున్నాను అని చెప్పుకునే దినాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈరోజు బాగా దుఃఖంతో ఉన్నాను, వేదనతో ఉన్నాను, చాలా బాధతో ఉన్నాను అని చెప్పుకునే దినాలే ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తి చనిపోతున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ భూమి మీద పుట్టించింది దుఃఖంతో ఉండమనో, రోజు ఏడుస్తూ ఉండమనో, బాధపడుతూ ఉండమనో కాదు. ఏంటమ్మా? సంతోషంగా సమాధానంగా ఉండు. సంతోషంగా సమాధానంగా ఉండు. జీవితంలో చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండని దేవుడు పుట్టించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అసలు జీవితంలో ఎన్నడూ క్షేమమను దానిని ఎరుగక మనోదుఖం గలవాడే మృతి పొందితే అసలు ఆ జీవితం ఏంటి? కొంతమంది అంటూ అసలు నేను ఏడవటానికే పుట్టానమ్మా అంటారు. అంటే కొంతమందికి ఏడుపే సొంతం అయిపోయింది, అదే సొంతం అయిపోయింది, అదే ఆస్తి అయిపోయింది. ప్రతి దేవుని బిడ్డరా, ఆ విధంగా గుండె చెదిరిన వారు ఉన్నారు, నలిగిపోతున్న వారు ఉన్నారు. అటువంటి వారు నా ప్రభు ఉద్ధరించునుగాక. జీవితంలో ప్రతి నిమిషము కూడా సంతోషంగా సమాధానంగా బ్రతకడం నేర్చుకోండి ప్రతి నిమిషం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, విలువైంది. జీవితం చాలా చిన్నదే. మనం చేస్తూ ఉంటాం, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఉంటాం. ఈ సంవత్సరం మా అబ్బాయికి 15 వచ్చింది, 16 వచ్చిందని హ్యాపీగా మనం చేస్తూ ఉంటాం. కానీ అందులో కూడా బాధపడాల్సింది ఒకటి ఉంది. ఏంటి తెలుసు అది? ఏంటి చెప్పండి? హ్యాపీ బర్త్డే టు యూ అంటాం. అందులో కూడా బాధపడాల్సింది ఒకటి ఉంది. ఏంటి తెలుసు అది? ఏంటిది? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం 15 ఏళ్ళు అయిపోయినాయి అబ్బాయి, ఇక జాగ్రత్తగా ఉండు నువ్వు కావని. ఇక్కడ పుట్టావు, ఇక పరుగులు తీసుకుంటా వస్తావు. ఎక్కడికి వస్తున్నావు? చావు గోతికి వస్తున్నావు అంతే. ఇక్కడ పుట్టావు, ఇక పరుగులు, ఇక జీవిత యాత్ర మొదలుపెట్టావు. ఇలా వస్తున్నావు. పుట్టినరోజు వచ్చింది, హ్యాపీ బర్త్డే చెప్తున్నావు, కేక్ కట్ చేస్తున్నావు, తింటున్నావు, ఇలా అలా అక్కడికి సమాధికి పరిగెడుతున్నారు. ప్రతి దేవుని బిడ్డలారా, జీవితంలో దేవుడు మనకు ఇచ్చిన ఆయుష్ చాలా చిన్నది, గుర్తుపెట్టుకో, చాలా చిన్నది. 70, అధిక బలం అంటే 80, లేకపోతే 90, లేకపోతే 100 వేసుకోండి. 100 సంవత్సరాలు బతికావు అనుకో. 100 ఏళ్ళు బతికి జీవితంలో సమాధానం లేకుండా, సంతోషం లేకుండా గడిపితే ఉపయోగం. అందుకని ప్రతిదినం, అందుకని అపొస్తలుడైన పౌలు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు. ఎప్పుడు? ఇక్కడే ఉంది 4:4లో, ఫిలిప్పీ పత్రిక 4:4, ఎల్లప్పుడూ ఆనందించుడి. హల్లెలూయా. 4:4 మంది వస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అంటే మీ ఆనందం ఎందులో ఉండాలి? ఎందులో వెతుక్కోవాలి? ప్రభువులో వెతుక్కోవాలి. డబ్బులో కాదు, ఎందులో కాదు, ప్రభువులో వెతుక్కో ఆనందాన్ని. నీ ఆనందం ప్రభువునందు సమృద్ధిగా ఉంటుంది. నువ్వు వెతుక్కుంటే దొరికింది. ప్రభువులో సమృద్ధిగా ఉంది. ఎందుకని ఆయన సమాధానకర్త. ఆయన సమాధానకర్తగా మన మధ్యకి వచ్చాడు, పంపబడ్డాడు. సమాధానకర్తను ఆరాధించి నీకు సమాధానం లేకపోతే కదా, నీళ్ళు ఎక్కడో ఉంది లోపం. ఏమిటి ఆ లోపం? నువ్వు దేవుని తగిన విధంగా సన్మానించట్లేదు, మహిమపరచట్లేదు. తగిన విధంగా మహిమపరచో.
అపొస్తలుడైన పౌలు తన జీవితంలో ఇదే ప్రతి దినము ప్రతిరోజు ప్రభువునందు ఆనందించడం నేర్చుకున్నాడు. ఆనందం అది నా సొంతం, దాన్ని నేను విడిచిపెట్టను అన్నట్టుగా జీవించాడు. అది నా సొంతం. ప్రతి దేవుని బిడ్డరా, దేవుడు నీకు ఇచ్చిన ఆనందాన్ని నువ్వు జీవితాలు పాడు చేసుకోబోకు. దేవుడు నీకు ఇచ్చిన సమాధానాన్ని నీకు నీవుగా దూరం చేసుకోవద్దు. అది నీకు కదా కావలిగా ఉంటే నీ హృదయం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. ఉండునుగాక. ప్రతి దేవుని బిడ్డలు దానికోసం మనం ప్రయాసపడదాం. దేనికోసం? సమాధానం కోసం ప్రయాసపడండి. సమాధానం కోసం వెంటాడండి. వెంటాడు, దాన్ని గట్టిగా పట్టుకో. దొరికే అంతవరకు వెంటాడు. ఒక సామెత ఒకటి, ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకో. అక్కడే వెతుకో. ఎక్కడ పోగొట్టుకుని అక్కడే వెతుకో. ప్రతి దేవుని బిడ్డరా, నీకు దొరుకుతుంది. ప్రభువునందు నువ్వు వెతికితే ఖచ్చితంగా నీకు దొరికింది. ప్రభులో అది ఉందో సమాధానం. నువ్వు ప్రభువుకి ఎప్పుడు దూరంగా పోతావో, ఎప్పుడు దూరంగా పోతావో సమాధానం అప్పుడు నీకు దూరంగా వెళ్ళిపోతాయి. నువ్వు అక్కడ మిస్ అయిపోయావు, ప్రభువును మిస్ అయిపోయావు. ప్రభువును కనుక నువ్వు చేరుకుంటే ఖచ్చితంగా ఆయన నీ హృదయంలో ప్రభువుగా ఉంటే ఆ సమాధానము నీకు ఆస్తిగా నీ సొంతమైపోతుంది. సమాధానానికి నువ్వు వారసునిగా ఉండాలి. సమాధానానికి వారసునిగా ఉందమ్మగాక. ప్రతి దేవుని బిడ్డ ప్రతిదినము కూడా. అందుకని దేవదూతలు పరలోక సైన్య సమూహము పశువుల పాక యొద్దకు వచ్చి అంటున్నారు. అంటే సమాధానం కోసం జీవించేవారు, సమాధానం కోసం వెతికేవారు పశువుల పాక లాంటి ఇంట్లో ఉన్నా సరే కదా వారికి ఎప్పుడూ సమాధానం ఉంటుంది. అక్కడ దూతలు వచ్చేస్తారు అంతే. పరలోక సైన్య సమూహం దిగి వచ్చేస్తారు అక్కడికి. ప్రభువుని వెతికేవారు ఎక్కడ ఉన్నా సరే, ప్రభువుని వెతికేవారు, ప్రభు కోసం జీవించేవాళ్ళు, వారు పాకలో ఉన్నా ప్యాలెస్లో ఉన్నా వారు ఎప్పుడు కూడా సమాధానంతో వర్ధిల్లుతారు. అనేక సందర్భాల్లో ప్రతి దేవుని బిడ్డరా, మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అంటే సమాధానం ఎంత విలువైందో, ఎంత విశిష్టమైందో మీకు తెలియజేస్తారు. చూద్దాం ప్రతి దేవుని బిడ్డరా. రోమపత్రికలో 1వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడునైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు శుభమని చెప్పి ఎవరికి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభువైన క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగుగాక. 1వ అధ్యాయం అంటే అపోస్తలుడైన పౌలు మాటల ప్రతి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. అంటే ఆయన రాసిన ప్రతి పుస్తకంలో కూడా, ప్రతి పత్రికలో కూడా మీరు చూస్తే, 2వ కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం ప్రతి దేవుని బిడ్డరా, 1వ అధ్యాయం 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగుగాక. ప్రతి పత్రికలో, ప్రతి దేవుని బిడ్డ ప్రతి పత్రికలో ఈ సమాధానం ముందు ఉచ్చరించి ఆయన మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గలాతీ పత్రికలో కూడా 1 నుంచి చూస్తే ప్రతి దేవుని బిడ్డరా 3 చూద్దాం. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగుగాక. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు
విశ్వాసులైన వారికి శుభమని చెప్పివరైనది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగుగాక. ఇట్లా ప్రతి పత్రికలో కూడా కృపయు సమాధానం, కృపయు ఎంత విలువైన చూడండి. ప్రతి పత్రికలు కూడా ఎవరికి ఇది సమాధానమో? పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో, పరిశుద్ధులుగా ఎవరైతే ఉండాలని పిలువబడ్డారో, పరిశుద్ధులుగా ఎవరైతే ఉండాలని పిలువబడ్డారో వారికి కృప సమాధానము ఎప్పుడూ ఉంటుంది. అదే చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వచనం. మన తండ్రి దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగుగాక. హల్లెలూయా. కృపయు సమాధానం. 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు, సకల పరిశుద్ధులకు, వినండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, ఆ పరిశుద్ధ పిలుపులో పాలి భాగస్థులుగా ఉన్న వారికి ఎప్పుడు కూడా కృప సమాధానము ఉంటుంది, కలుగుగాక. మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగుగాక. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అంటే మనం చదివిన ఈ పత్రికలన్నిటిలో కూడా ప్రాముఖ్యంగా వినబడిన మాట ఏ మాట? పరిశుద్ధులు. అంటే ఎవరైతే ఈ భూమి మీద పరిశుద్ధులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలు, వారికి భూమి మీద సమాధానం ఉంటుంది. మనం చూస్తున్నాం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1 నుంచి చూద్దాం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగుగాక. ఇప్పుడు దశలోనిక సంఘానికి కూడా రాస్తూ 1వ అధ్యాయంలో 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దశలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగుగాక. కృపయు సమాధానమును మీకు కలుగుగాక. అంటే ఎంత విలువైన కదా వస్తువు అది, ఎంత విలువైనదో. మనం ఇంట్లో విలువైన వస్తువుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, విలువైన వస్తువును ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో, దేవుడిచ్చిన సమాధానాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటే జీవితం అంతా కూడా మనము వర్ధిల్లుతూ ఉంటాం. ఆనందంగా ఉన్నవాడికి రోగమా, దిగులుతో విచారంతో ఉన్నవాడికి రోగం? చెప్పండి, నిజం చెప్పండి. ఆనందంగా ఉన్నవాడికా, దిగులుతో ఉన్నవాడికా? కాబట్టి మనకి ఈరోజు ఏది కావాలి? ఆనందం, సమాధానం కావాలి. అదేవిధంగా 2వ పత్రిక చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయంలో దశలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1-2 వచనాలు. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తు నందును ఉన్న దశలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగుగాక. అంటే మీరు ఎవరైనా సరే కలిసినప్పుడు, పలకరించినప్పుడు మీ నోట ఏ మాట రాలి, మీకు సమాధానం కలుగుగాక అని చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక అని చెప్పాలి. ప్రతి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ప్రతి సంఘానికి రాస్తున్న ప్రతి పత్రిక ద్వారా వారికి తెలియజేసేది ఏంటంటే కృపయు సమాధానం మీకు కలుగుగాక. అంటే భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వారు దేవునికి ఇష్టలు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది, సమాధానముగా వారు ఉంటారు. అంత మాత్రమే కాదు. చూద్దాం, తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూస్తున్నాం 1వ అధ్యాయంలో మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి
నా నిజమైన కుమారుడు తిమోతికు శుభమని చెప్పవలైనది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును. ఇక్కడ ఇంకొక మాట యాడ్ చేశాడు. ఏంటన్నమాట? కనికరం, కృప, కనికరము, సమాధానం. ఈ మూడు మన జీవితంలో సమృద్ధిగా ఉండనుగాక. కృప ఉండాలి, దేవుని కనికరంతో మనం ఎప్పుడు కూడా నింపబడుతూ ఉండాలి, దేవుని సమాధానంతో ఎప్పుడు మనము నింపబడుతూ ఉండాలి. 2వ పత్రిక చూస్తున్నాం 1వ అధ్యాయంలో క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడకు తిమోతికి శుభమని చెప్పబడినది మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభుని క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగుగాక. ప్రతి పత్రికలు కూడా ఈ మాట తెలియజేస్తూ వచ్చాడు, సమాధానం కలుగుగాక అని. అంటే ఎంత విలువైందో పదే పదే అదే మాట ఎందుకు ఉచ్చరిస్తూ వచ్చాడంటే అది అంత విలువైంది కాబట్టి దాన్ని మనం అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూమి మీద ఆయనకు ఇష్టమైన మనుషులకు సమాధానము. పశువుల పాకలో ఉన్నా సరే, పూరి పాకలో ఉన్నా సరే, రేగుల షెడ్లో ఉన్నా సరే, ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వారికి ఎప్పుడు సమాధానము నిండుగా ఉంటుంది, కొరత ఉండదు. ఆస్తులు సమృద్ధిగా ఉన్నా, సంపాదన సమృద్ధిగా ఉన్నా, చేతి నిండా పని ఉన్నా, జేబున డబ్బులున్నా, సమాధానం లేకపోతే అంతా ఒకటిదే. ఇవి ఏమీ లేకపోతే పర్లేదు, సమాధానం అంటే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. సమాధానంతో అన్ని విషయాలు వర్తిల్లాలి. ప్రతి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు గడిచిపోయిన కాలం మళ్ళీ రాదు. మళ్ళీ మనం వెతికినా సరే రాదు. కానీ ఉన్న శేష జీవితాన్ని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించేవారుగా, ఆ విధంగా సమాధాన పాత్రగా సమాధానం పొందుకునే వారంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.